వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాషా ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ కావలి నందు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గౌరవ అతిథి మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ముందుగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటమునకు పుష్పమాలలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ ఎంబీ ప్రసాద్ రావు, మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మొగల్ సలీం బేగ్, ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు, టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ ఎన్ రమేష్, జాగో సంస్థ జమీర్, గుడ్ మ్యాన్ ట్రస్ట్ ఎస్ బ్రహ్మయ్య, సామాజిక సేవకులు మొగల్ సిరాజ్ బేగ్, ఎం అజిత్ బాబు, లోక్సత్తా మాలకొండారెడ్డి, ఎం నాగరాజు, ఎస్కే మస్తాన్, పూర్ణచంద్రరావు, బాషా, యోహోను, ఆజాం తదితరులు పాల్గొన్నారు. గర్వించదగిన వ్యక్తి, అటువంటి మహనీయుడి ఈ సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఇక్కడ మనమంతా గౌరవ సంస్థలు, ఈ సేవా సంస్థల భాషా గారి ఆధ్వర్యంలో మిగతా స్నేహితులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ వక్త మస్తాన్ గారు, వీళ్ళంతా పూర్ణయ్య అనుకుంటున్నా మాజీ ఎంపీ మా అదృష్టం రామసిద్ధి పూర్ణయ్య గారు, వీళ్ళంతా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన భాషా గారు ప్రసంగిస్తారు. భారతదేశం మొత్తం ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతోంది. ప్రతి వాడలో, ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఇంతటి మహోన్నత వ్యక్తిని మనం మన భారతదేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యం అని చెప్పక తప్పదు. ఈరోజు భారతదేశంలో ఉండే దళితులకు మాత్రమే అంబేద్కర్ గారు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పడం కాదు, కానీ భారతదేశం ప్రపంచ దేశాల్లో కల్లా గొప్పదిగా ఉండాలని చెప్పని, భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు బాగుండాలా, సమాజం అంతా బాగుండాలా అని అహర్నిశలు కష్టపడి నిద్రలు లేని రాత్రులు గడిపి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూడాలనే ఆ ఆశయంతో రాజ్యాంగాన్ని మనందరి కోసం ఆయన రచించి ఈరోజు మనందరం సంతోషంగా ఇటువంటి పండగ వాతావరణాన్ని, ఈ వాతావరణంలో మనం ఇట్లా ఇటువంటి వేడుకలు జరుపుకోవడానికి గల కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తాం. ఇటువంటి మహాపురుషుణ్ణి మనం ప్రతిరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే మనం మొక్కుంటేనే దేవుడు వరమిస్తాడు, కానీ మనం అడగకుండానే ఆయన చేసిన సేవలు, ఆయన రాసిన రాజ్యాంగము, ఆ రాజ్యాంగంలో ఉండే మన కోసం రాజ్యాంగంలో పొందుపరచబడిన అన్ని వసతులను బట్టి, అన్ని సౌకర్యాలను బట్టి నిజంగా ఈరోజు మనందరం బాగుందామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా భారతదేశంలో పుట్టకపోతే మనం ఒక 50 సంవత్సరాలు వెనకబడి ఉండేవాళ్ళం. ఇంకా ఆయన ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి, ఏ ఒక్క దానికి సపోర్ట్ కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు మనందరం
సంతోషంగా జీవించగలుగుతా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఈరోజు విలువలాడుతూ ఉంది. మన భారతదేశం నిజంగా మనం భారతీయులు అయినందుకు, భారతదేశంలో అంబేద్కర్ గారు పుట్టినందుకు చాలా గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంబేద్కర్ గారు అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు అంటే కేవలం ఆయన చదువుకోవడం బట్టే. సో ఆయన చదువుకున్నాడు కాబట్టే జ్ఞానాన్ని సంపాదించగలిగాడు. దేశ విదేశాల్లో కూడా తిరిగి అందరి మనల్లో పొంది మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చి మనందరం బాగుండాలనే తపన పడి ఈరోజు మనందరం సంతోషంగా ఉండేటట్టు ఆయన చేసిన పనిని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.